మీన్ వైల్ జపాన్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతోంది. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లుగా తెలుస్తుంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందన్న విషయం తెలుస్తుంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎవరు కూడా బయటికి రాకూడదన్న ఒక నిబంధనని వాళ్ళు ఒక సజెషన్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. విజువల్స్ లో మనం చూస్తున్నాము, అందరూ కూడా బిక్కుమంటూ అక్కడ గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. జపాన్ మనకు తెలుసు, జపాన్ స్థితిగతులు ఏ విధంగా ఉంటుందో అక్కడ ఈజీగా మనం భూకంపం చూస్తాం, తుఫాన్ చూస్తాము. సో అక్కడ పరిస్థితి ఆల్రెడీ వాళ్ళు అదుపులో ఉంచుతారు, అన్ని ప్రికాషన్స్ ముందుగానే తీసుకుంటాం. బట్ స్టిల్ మనం అక్కడ సిచ్యువేషన్ ని చూస్తున్నాము. అధికారులు కూడా ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు, అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి విజువల్స్ మనం ఐను స్క్రీన్ మీద చూస్తున్నాము. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో మనకు తెలుసు జపాన్ ఎక్కడ అంటే మనం వరల్డ్ మ్యాప్ లో కూడా మనం చూసుకోవచ్చు జపాన్ ఏ విధంగా ఉంటుందో. చాలా ఈజీగా అక్కడ భూకంపం వస్తుంది. సో అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ముందుగానే ప్రికాషన్స్ కూడా తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా సేఫ్ గానే ఉండాలన్నట్టుగా కూడా గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. వాళ్ళ భద్రత వాళ్ళ జాగ్రత్తలో ప్రజలు ఉంటారు. మనం చూస్తున్నాము దిస్ నో కరెంట్, అక్కడ కరెంట్ కూడా లేదు, ఫుడ్ కూడా సప్లై బ్రేక్ అయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. జనాలు అక్కడ బిక్కుమంటూ గడుపుతున్నారు. సో జపాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ భూకంపం వస్తే గనక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి సజెషన్స్ ని ఫాలో అవ్వాలన్నట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉంటారు. సో మనం విజువల్స్ లో చూస్తే జనాలు ఎంత భయపడి అక్కడ గడుపుతున్నారో క్లియర్ గా తెలుస్తుంది. వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. 7.1 అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము జనాలు ఎంత భయపడి అక్కడే ఆ మాల్, దట్స్ మాల్ ఐ గెస్, ఆ మాల్ లోనే అక్కడ ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి బయటపడాలన్నా కూడా అధికారులు ఏమైనా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు వాళ్ళు బయటకు వస్తారు. సో మనం చూస్తున్నాము రైట్ బాక్స్ లో ఆ విజువల్స్ ఏ విధంగా నేలంతా కంపించిపోతుందో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఆ మిడిల్ బాక్స్ లో మనం ఆ విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం. అది అక్కడ ఉన్న స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన విజువల్స్ అవి. సో జపాన్ లో మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది కాబట్టి సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మరీ ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలన్న సూచన కూడా పాస్ చేస్తున్నారు గవర్నమెంట్. మనం చూస్తున్నాము ఆ నేల ఎలా కంపించిపోతుందో క్లియర్ గా కనిపిస్తుంది. సో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి జనాలు కూడా చాలా ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ఉంది. బయటికి వెళ్ళాలన్నా భయం, లోపల ఉండాలంటే కూడా భయమే. సో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ ప్రజలు చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారని చెప్పచ్చు.よかった。